వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతీకార రాజకీయం తప్పడం లేదు. అభివృద్ధి కావాలని జనం కోరుకుంటున్న నేతలు మాత్రం ప్రతీకార రాజకీయాలతో రగిలిపోతున్నారు. ఏపీని రావణ కాష్టంగా మార్చిన నేతలు రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. అసలు ఏపీలో జరగాల్సిందేంటి, జరుగుతున్నదేంటి, ఏపీ ఎటుపోతోంది, ఏమైపోతోంది అని జనం ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కక్షలు కార్పణ్యాలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన దశలో ఏపీ పక్కదో పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో జగన్ ప్రతీకార రాజకీయాలు చేసి పొరపాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ప్రతీకారం విషయంలో జగన్ బాటే పట్టడంతో ఏపీ భవిష్యత్తు ఏంటా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అన్ని వ్యవస్థల్లోనూ ప్రతీకారమే కనిపిస్తోంది. ఏపీ కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతుంది. అసలు రాష్ట్రం ఎటుపోతుంది, ఏమైపోతుంది అనేది అంతు చిక్కడం లేదు. గత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు జగన్ పాలన వేధింపులు, ప్రతీకారాలు, అరెస్టులు, జైళ్లతోనే గడిచిపోయింది. చివరకు చంద్రబాబుని అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టేదాకా వెళ్లింది. సర్కార్ నుంచి కింది స్థాయి గ్రామాల దాకా ఇదే ధోరణి కనిపించింది. దీంతో ఎక్కడ చూసినా అశాంతి రాజ్యమేలింది. ఈ అరాచకాలు వద్దనే జనం జగన్ను ఓడించి 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయం గమనించకుండా ఇప్పుడు కూటమి సర్కార్ కూడా అదే ప్రతీకార బాటలో పయనిస్తూ అరెస్టులు, కేసులు, జైళ్ల మీదే దృష్టి సారిస్తోంది. మొత్తం మీద అప్పుడు వైసీపీ అయినా ఇప్పుడు టీడీపీ అయినా పాలన అంటే ప్రతీకారమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీని శరవేగంగా అభివృద్ధి పదంలో పెట్టాల్సిన ముఖ్యమైన పని పక్కన పెట్టేసి వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కోసం దేనికైనా తెగిస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రతీకార రాజకీయం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఎవ్వరూ పెట్టుబడులకు ముందుకు రాకపోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పనతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని తేలిన తరుణంలో పరిశ్రమలు రాకపోతే ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు రావు. అప్పుడు చదువుకున్న యువతలో అసహనం పెరిగిపోతుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన రాజకీయ పార్టీలు, నేతలే ఇలా రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏపీలో ఉన్న వనరులకు తగ్గట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు అనే వాదన ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పాలన వదిలేసి ఎవరి ప్రతీకారాలు వారు తీర్చుకుంటూ పోతే ఇక ప్రజల గతి అధోగతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల పోకడతో విరక్తి చెందే ఇప్పటికీ ఏపీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు తరలి వెళ్లిపోతోంది. వారి బాధలు చూశాక కూడా నేతలు పద్ధతి మార్చుకోవడం లేదు. రాష్ట్రంలోకి కొత్తగా ప్రతీకార సంస్కృతిని తీసుకొచ్చారు. గతంలో తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ కూడా మార్పు కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం లేని పెడపోకడ్లన్నీ వచ్చి చేరుతున్నాయి. పాలన అంటే ప్రతీకారమే అన్నట్టుగా ప్రభుత్వాలు నడిపి రేపు రాష్ట్ర ప్రజలకు పార్టీలు ఏం సమాధానం చెబుతాయనేది ఆలోచించాల్సిన విషయం. ప్రతి సర్కారును ఎన్నుకోవడానికి ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు, ఆకాంక్షలు ఉంటాయి. కానీ ఏపీలో అవేవీ నెరవేరకపోగా పగలు ప్రతీకారాలతో నిత్యం రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. ఈ ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే చివరకు మిగిలేదేంటి అనే ప్రశ్నలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు మారిపోతున్నాయి, కానీ పద్ధతులు మారడం లేదు. ఒకరు కాకపోతే మరొకరైనా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెడతారనుకున్న జనం ఆశలు కల్లలయ్యేలా ఉన్నాయి. ఏ సర్కారు అధికారంలో ఉన్నా పాలన సంగతి పక్కన పెడితే ప్రతీకారం మీదే ధ్యాస పెడితే ఏపీ ఇమేజ్ ఏమవుతుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాన్ని కొన్ని షూరిటీలు అడుగుతున్నారు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు మాత్రం ప్రతీకారాల్ని పక్కన పెట్టే ఉద్దేశం లేనట్టుగా వ్యవహరించడం ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాల్సి ఉంది. వాటికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతాలు, రంగాలపై మరింత అధ్యయనం చేయాల్సింది పోయి ఆ ఊసే ఎత్తకుండా అధికారం దక్కిందే తడవుగా ప్రత్యర్థుల పని పట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రతీకార రాజకీయం కరెక్టు కాదనే ఏపీ ప్రజలు జగన్ను గద్దెదించేశారు. అయినా సరే ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో పాలన సాగించడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇలా చేస్తే ఇక జగన్ సర్కారుకి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఏముందనే ప్రశ్నలొస్తున్నాయి. గతంలో జగన్ చేసింది తప్పే, అందుకే జనం అలాంటి తీర్పిచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనేది తేలాల్సి ఉంది. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారొచ్చు.
ప్రజలు గతంలో జగన్ గురించి అనుకున్నట్టే రేపు చంద్రబాబు గురించి అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరం సాగాలే కానీ ప్రతీకారం నిరంతర చైతన్య స్రవంతిలా ప్రవహించాల్సిన పనిలేదు. ఇలాంటి పగలు ప్రతీకారాలను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తే ఇక రాష్ట్రం ఎటిపోతుంది, ఏమైపోతుంది అనేది నేతలకే తెలియాలి. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు భవిష్యత్తులో ఇంకేం చేస్తాయో అనేది ఊహించడానికే భయమేస్తోంది. ప్రస్తుతం పోటీ యుగం నడుస్తోంది. పెట్టుబడుల కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ రాష్ట్రాల్ని తట్టుకుని పెట్టుబడులు ఏపీకి తెచ్చుకోవాలంటే అసాధారణంగా కృషి చేయాల్సి ఉంది. కానీ గత జగన్ సర్కార్ కానీ ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎంతసేపు ప్రత్యర్థి వర్గంలో ఎవరిని ఇబ్బంది పెడతామా, ఎవరిని అరెస్టు చేయిద్దామా అనే ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడే పాలన దారి తప్పుతోంది. ఏపీకి నిధుల సమస్య ఉన్నమాట వాస్తవం. అలాంటి చోట సంపద పెంచాలంటే కొత్త పెట్టుబడులు ఆహ్వానించడమే సులువైన మార్గం. అప్పుడు యువతకు కొత్త ఉద్యోగాలొస్తాయి. వారి కుటుంబాల వినియోగ శక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా పన్నుల ఆదాయము పెరుగుతుంది. అప్పుడు రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగందుకుంటుంది. ఏపీలో సంపద ఎలా పెరగాలో ఏ ఆర్థికవేత్తనో కాదు, సామాన్యుని అడిగినా కూడా చెప్పేదిదే. మరి ప్రభుత్వాలు ఇందుకు ఆ దిశగా పనిచేయకుండా పనికిమాలిన ప్రతీకారంపై మోజు పెడుతున్నాయి. ఇది చర్చించాల్సిన అవసరంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నడపడం ప్రజలిచ్చిన బాధ్యత. రాష్ట్రాన్ని బాగు చేయమని అధికారం ఇచ్చారే కానీ వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కోసం వాడుకోమని కాదు. ఈ విషయాన్ని రెండు పార్టీలు పట్టించుకోవడం లేదు. ఎవరికి ఛాన్స్ వచ్చినప్పుడు వారు కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రమంతా రెండు వర్గాలుగా తప్పనిసరిగా విడిపోవాల్సిన దుస్థితే. ఇలా రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయిన చోట అశాంతే కానీ సామరస్య వాతావరణం ఎలా ఉంటుంది అనేది అసలు సిసలు ప్రశ్న. ఇలాంటి వాతావరణం ఉంటే ఓ సర్కారున్నప్పుడు వచ్చిన పరిశ్రమపై మరో సర్కార్ కక్షగడుతుంది. గతంలో ఇచ్చిన రాయితీలు ఎత్తేస్తుంది. ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది. ఈ వైఖరి తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు భయపడతారు. ఒక్కసారి ఏపీ గురించి నెగిటివ్ ఇమేజ్ వచ్చిందంటే పరిశ్రమల్ని ఆకర్షించడం అంత తేలిక కాదు. ఈ విషయం తెలిసి పార్టీలు పరస్పర ప్రతీకారాల రొచ్చులో పడుతున్నాయి. జగన్ గతంలో చేసింది తప్పని గ్రహించే జనం ఆయనకు 11 సీట్లే ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఓ రకంగా ప్రజలే జగన్పై ప్రతీకారం తీర్చుకున్నారు. అంతటితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి మళ్లీ పాత కక్షల జోలికి వెళ్లడం చూస్తుంటే ఏపీ ఎటుపోతుంది, ఏమైపోతుంది అనే సందేహాలు వస్తున్నాయి. సహజంగా వ్యూహాత్మక రాజకీయం చేసే చంద్రబాబు కూడా ఇప్పుడు మాత్రం పందా మార్చుకున్నారెందుకో. ఈ పోకడి ఇలాగే కొనసాగితే మళ్లీ ప్రభుత్వం మారి ఈక్వేషన్లు మారితే ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. ఏపీలో ప్రతీకార రాజకీయాలే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రభుత్వాలే స్వయంగా పగా అంటూ రగిలిపోతున్నాయి. అధికారం దక్కడమే ఆలస్యం. ఆగమేఘాల మీద ప్రతీకార రాజకీయం ఎపిసోడ్లు మొదలు పెడుతున్నారు. ఒక ఎపిసోడ్ ముగిసేలోపే మరో దానికి తెరతీస్తున్నారు. గతంలో జగన్ ప్రతీకార రాజకీయం చేసే అధికారం పోగొట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రతీకార రాజకీయాన్ని కొనసాగించడం విడ్డూరంగా ఉంది. సహజంగా చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు బద్ద వ్యతిరేకి. ప్రత్యర్థుల్ని వేధించడం, అరెస్టు చేయించడానికి ఆసక్తి చూపించరు. కింది స్థాయి క్యాడర్లో, జనంలో కొందరిలో బలమైన భావోద్వేగాలుండొచ్చు. కానీ నాయకుడు వాటిని అదుపు చేయాలే కానీ అదే వరవడిలో కొట్టుకుపోకూడదు. కారణాలేమైనా కానీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయం చేయని చంద్రబాబు కూడా ఈసారి పంథా మార్చేశారు. అసలు కంటికి కన్ను, పంటికి పన్ను సంస్కృతి అమలైతే రాష్ట్రంలో పరిస్థితులు ఎటు దారితీస్తాయనేది చెప్పడం కూడా కష్టమవుతోంది. ప్రభుత్వాల ప్రతీకారాలు తీర్చుకుంటున్నప్పుడు మనమేం తక్కువ తిన్నామా అని ప్రజలు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే అనవసర అశాంతి ప్రబలుతుంది. పరిస్థితి అక్కడిదాకా వచ్చాక సరిచేయడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే ముందే జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. జగన్ ప్రతీకార రాజకీయం మీదే ఫోకస్ పెట్టారు. అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే అసంతృప్తితోనే ఏపీ ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినా పరిస్థితులేవీ మారకపోవడం వారిలో అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. అప్పుడేం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో పేరుకే 2 పార్టీలున్నాయి. కానీ పాలన విషయంలో మాత్రం దొందే అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఇలాగే ఉంటే రేపు ఏపీని అసలు పెట్టుబడిదారులు కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద కొన్ని ఆశలు, ఆకాంక్షలతోనే చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. అందులో ఆలోచించేదే లేదు. కానీ వాటి సంగతి పక్కన పెట్టేసి ప్రతీకార రాజకీయం చేసుకుంటూ పోతే ఈ పోకడకు అంతమెక్కడా అనేది తేలడం లేదు. వారున్నప్పుడు వీరిని, వీరున్నప్పుడు వారిని కక్ష సాధించడమే పాలన అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు.
ఏపీ వీలైనంత త్వరగా అభివృద్ధి చెందాలని, రేస్లోకి రావాలని జనం కోరుకుంటున్నారు. కానీ పార్టీలు మాత్రం ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్నాయి. కనీసం ప్రత్యర్థి పాలనకు, తమ పాలనకు తేడా చూపాలన్న విషయం కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నాయి. ఇలాగే ఉంటే ప్రజలకు కూడా ఏ రాయైతేనేం పళ్ళోడగొట్టుకోవడానికి అనే విరక్తి రావచ్చు. అప్పుడు ప్రభుత్వాలు నిజంగా నిర్మాణాత్మకంగా పనిచేసినా కలిసి రాకపోవచ్చు. ఆ దుస్థితి రాకూడదు అంటే పార్టీలు ఇకనైనా జాగ్రత్త పడాలి. ఇప్పటిదాకా అయిందేదో అయిపోయింది. తీర్చుకున్న ప్రతీకారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు అందించే పాలనకు శ్రీకారం చుట్టాలి. ఇప్పటికే 11 ఏళ్లు వేస్ట్ అయ్యాయి. ఇంకా సమయం వృధా చేసుకుంటే విలువైన భవిష్యత్తు మరింత లేట్ అయ్యే ప్రమాదం ఉంది. అర్జెంటుగా ఈ విషయాన్ని గ్రహించి అటు వైసీపీ, ఇటు టీడీపీ కొన్నాళ్లు ప్రతీకార రాజకీయం పక్కన పెట్టి ఓట్లేసిన ప్రజల కోసం మార్పు చూపించాలి. ప్రతీకారంలో పోటీ వదిలేసి అభివృద్ధి చేసి చూపించడంలో ఎవరి సత్తా ఏంటో చూపించాలి. అప్పుడు జనం కూడా హర్షిస్తారు. అంతేకాని ఇప్పటిదాకా ఏపీకి పరిచయం లేని వింత పోకడల్ని పరిచయం చేస్తూ పాలనను గాలికొదిలేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయంలో ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. అసలు ఏపీకి ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం అని పునఃసమీక్ష చేసుకోవాలి. గతంలో ఏపీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. సరికొత్త సంస్కరణలతో, ఎప్పటికప్పుడు పరిశ్రమల స్థాపనతో చాలా డైనమిక్ గా కనిపించేది. కానీ విభజన తర్వాత ఏపీ అన్ని రకాలుగా వెనకబడిపోయింది. కాదు పార్టీలే అలాంటి వాతావరణం తీసుకొచ్చాయి. అభివృద్ధి గురించి చర్చ పెట్టాల్సింది పోయి ప్రతీకార పురాణాల గురించే మాట్లాడుతున్నాయి. ఇక నేతలు సరే తిలాపాపం తలా పిడికడు పంచుకుని ఏపీకి తీరని నష్టం చేస్తున్నాయి. జనం బాగోగులు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇప్పటికైనా ఆలోచించాలి. లేకపోతే మాత్రం రాబోయే దుష్పరిణామాలకు రాజకీయ పార్టీలు, నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనడంలో సందేహమే లేదు. రాష్ట్రం రావణ కాష్టంలో రగులుతుంటే పెట్టుబడులు రావు. పారిశ్రామికవేత్తలు భయపడతారు. కొత్త పరిశ్రమలు రాకపోతే ఉపాధి కల్పన కూడా కష్టమవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోదు. భూముల రేట్లు పెరగవు. ఇది ఏ రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. విభజనతో నష్టపోయిన ఏపీకి కొత్త జోష్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విభజన హామీల అమలుపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. కానీ ఏపీలో రాజకీయ నేతలు మాత్రం ప్రతీకారం మీద ఫోకస్ పెడుతూ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే అక్కడ సానుకూల వాతావరణం ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అసలు షార్ట్ లిస్ట్ లో కూడా రాష్ట్రం ఉండదు. ఒక్క కంపెనీ నెగిటివ్ చెప్పిందంటే మిగతా కంపెనీలు కూడా దాన్నే వేదవక్కుగా భావిస్తాయి. అంతేకాని మళ్లీ క్షేత్ర పర్యటనకొచ్చి సమయం వృధా చేసుకోవు. ఎందుకంటే అంత అవసరం లేదు. పలు రాష్ట్రాలు తమ దగ్గర సానుకూల వాతావరణం ఉందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. అడిగిన దానికంటే ఎక్కువ రాయితీలకు సై అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చాలా కృషి చేయాలి. కానీ అసలు ఆ స్పృహ నేతలకు ఉందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఏపీలో నేతలు రాష్ట్రానికి పునర్వైభవం తెస్తామని ఓదరగొడుతున్నారు. కానీ చేసే పనులు మాత్రం ఉన్నది కూడా ఓడగొట్టేలా ఉంటున్నాయి. చివరకు గతంలో ప్రతీకార రాజకీయం ఒక రేంజ్ లో నడిచిన తమిళనాడులో కూడా ఎవ్వరూ పెట్టుబడుల జోలికి పోలేదు. కానీ ఏపీలో ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ప్రత్యర్థి హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా ప్రత్యర్థులుగా చూసే వింత సంస్కృతి రాజ్యమేలుతోంది. అందుకే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా వేధిస్తుంటే మాకెందుకొచ్చిన తలనొప్పి అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రానికి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అని అనుకునే దుస్థితి వచ్చేసింది. ఈ సంగతి తెలిసినా కూడా నేతలు మారడం లేదు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్లన్నట్టుగా ఉంది వ్యవహారం. ప్రతీకార రాజకీయం తప్పనే గ్రహింపు లేకపోగా అదే గొప్ప అన్నట్టుగా ఎవరికి వారు చెలరేగిపోతున్నారు. అసలు ఏపీ పరిస్థితి ఏంటి, ఏపీ ప్రజల మనసులో మాటేంటి అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగత కక్షలే కానీ ప్రజల ఆకాంక్షలు పట్టడం లేదు. ఇలాగైతే ఏపీ భవిష్యత్తు సంగతేంటా అని భయమేస్తోంది. నాయకులు ప్రజల్ని నడిపించాలి. అంతేకాని ప్రజల ఆలోచనలు చెడగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. గతంలో జగన్ అయినా ఇప్పుడు చంద్రబాబు అయినా ప్రతీకారం తీర్చుకోవడానికి సరికొత్త పోకడ్లకు తెరతీస్తున్నారు. అంతకంతకు దిగజారుతున్న నేతల తీరు ప్రజల్ని భయపడేలా చేస్తోంది. ఇలాంటి నేతలతో మన భవిష్యత్తు ఏమైపోతుందో అని బెంగ పెట్టేసుకుంటున్నారు. అయినా సరే నేతలు మాత్రం మేమింతే అంటున్నారు. ఎందుకు మారాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవ్వరున్నా సరే వారు చేసిన పనులే వారికి గౌరవం తెచ్చిపెడతాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ప్రతీకారం తీర్చుకుంటున్న నేతలు తమ గురించి ఆ ఒక్కటి చెప్పుకుంటే చాలని అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా పగ తీర్చుకోవాల్సిందే అని అనుకుంటున్నారు. ఎందుకిలా తయారయ్యారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఎంతో కొంత రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
కానీ ప్రతీకార రాజకీయం మాత్రం పూర్తి స్థాయిలో జోరుగా నడుస్తోంది. ఇది చూసి సామాన్యులు విస్తుపోతున్నారు. పెట్టుబడిదారులైతే టచ్ మీ నాట్ అంటున్నారు. ఏపీలో ప్రకృతి వనరులు, మానవ వనరులకు లోటే లేదు. కావలసిందల్లా సంకల్ప బలమే. కానీ నేతల్లో కరువైనటువంటి మంచి సంకల్పం మొత్తం రాష్ట్రం శిక్ష అనుభవించేలా చేస్తోంది. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న నేతలు జనం బాగోగుల్ని పట్టించుకోవడం లేదు. రేపటి తరం గురించి ఆలోచించకుండా గతజల సేతుబంధనాలు తవ్వుకుంటూ కూర్చుంటున్నారు. నాయకులుగా తమపై గురుతర బాధ్యత ఉందనే సంగతి మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. ఇదే పోకడ కొనసాగితే ఏపీలో రేపేంటి అనే ప్రశ్నలు వేసుకోవడానికే భయపడే దుస్థితి. మరి నేతలు ఇప్పటికైనా మారతారా? ప్రతీకారమే పరమావధిగా పనిచేస్తారా అనేది చూడాల్సి ఉంది.